నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాపాలు పోగొట్టే గంగావతరణం. కథ విన్నా చదివినా సంతాన ప్రాప్తి. గంగావతరణం ఘట్టాన్ని గురించి వివరాలు మీకోసం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి నా వీడియో. జ్యేష్ఠ శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారు. రామాయణం ప్రకారం ఇదే రోజు గంగావతారణం కూడా జరిగింది. శాస్త్రవచనం. ఈ సందర్భంగా చేసే గంగా పూజ ఎంతో విశిష్టమైనది. జూన్ 5వ తేదీ గంగావతరణం సందర్భంగా ఈ కథనంలో పరమ పవిత్రమైన గంగావతరణం ఘట్టాన్ని గురించి తెలుసుకుందాం. సగరుల వంశ చరిత్ర. శ్రీరాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో కొన్ని తరాల కిందట సగర చక్రవర్తి ధర్మాత్ముడై అయోధ్యని పరిపాలిస్తుండేవాడు. సంతానం కోసం సగరుడు తన భార్యలతో కలిసి హిమాలయాల్లో దీర్ఘకాలం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి సగరుడికి 2 భార్యలలో ఒకరికి వంశాన్ని నిలిపే అసమంజసుడనే కొడుకు, ఇంకొకరికి 60,000 మంది కొడుకులను పుట్టేలా వరమిస్తాడు. అశ్వమేధ యాగం. సగరుడు అశ్వమేధ యాగం తలపెట్టి సుముహూర్తంలో యాగం మొదలుపెట్టి యాగాశ్వాన్ని విడిచిపెడతాడు. యాగాశ్వానికి రక్షణగా తన మొదటి భార్య పుత్రుడైన అజమంజసుని కుమారుడు అంశుమంతుణ్ణి పంపుతాడు. యాగాశ్వాన్ని అపహరించిన దేవేంద్రుడు కొద్ది రోజులకు దేవేంద్రుడు ఆ యాగాశ్వాన్ని అపహరిస్తాడు. యాగాశ్వం అపహరణకు గురి కావడం అమంగళకరమని భావించిన సగరుడు యాగాశ్వాన్ని అపహరించిన వారిని సంహరించి అశ్వాన్ని తీసుకురమ్మని తన 2వ భార్య పుత్రుడైన 60,000 మంది పుత్రులను ఆదేశిస్తాడు. సగరులు ఇలా పుట్టారు. సగరుల యాగాశ్వం కోసం భూమి అంతా తమ గోల్రతో తవ్వేస్తారు. ఈ సందర్భంగానే సాగరాలు ఏర్పడ్డాయి. అలా తవ్వుతూ ఈశాన్య దిక్కున తవ్వేసరికి అక్కడ తపస్సు చేసుకుంటున్న కపిల ముని యాగాశ్వం కనబడ్డాయి. యాగాశ్వం కనబడగానే సంతోషించి కపిల ముని యాగాశ్వాన్ని అపహరించాడని అనుకుంటారు. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే కపిల ముని అని తెలుసుకోలేని అజ్ఞానంతో కపిల మునిపై దండయాత్రకు దిగుతారు. కపిల ముని ఆగ్రహించి సగరులను బూడిద రాశులుగా మార్చేస్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక్కడ సగరుల జాడ తెలియక సగరుడు ఆందోళనలతో అంశుమంతుని పంపుతాడు. బూడిద రాశులుగా మారిన సగరులను గుర్తించిన అంశుమంతుడు ఈశాన్య దిక్కుకు వెళ్ళి తన తండ్రిల భస్మరాశుల పక్కనే యాగాశ్వం కనిపిస్తుంది. దుఃఖంతో అంశుమంతుడు వారికి తర్పణం ఇవ్వటానికి నీటి కోసం వెతకగా ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా కనపడదు. సగరులకు తర్పణం ఇవ్వడానికి అంశుమంతుడు గంగను భూమికి తీసుకురావడానికి నిర్ణయించుకుంటాడు. గంగ కోసం తపస్సు చేసి స్వర్గస్థుడైన అంశుమంతుడు గంగ కోసం తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళి గంగ కోసం తీవ్రమైన తపస్సు చేసి శుష్కించి స్వర్గస్థుడవుతాడు. తర్వాత అంశుమంతుని కుమారుడు దిలీపుడు కూడా గంగ కోసం కఠిన తపస్సు చేసి గంగను భూమిపైకి తీసుకురాలేక మనోవ్యధతో మరణిస్తాడు. భగీరథుని తపస్సు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఇతనికి సంతానం లేదు. తన తర్వాత వంశం ఆగిపోతే సగరుల తర్పణం ఇచ్చేవారు ఉండరన్న దిగులుతో భగీరథుడు ఎలాగైనా తానే గంగను భూమిపైకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి కఠిన తపస్సును మొదలు పెడతాడు. ఇతనికి సంతానం లేదు. తన తర్వాత వంశం ఆగిపోతే సగరులు తర్పణం ఇచ్చేవారు ఉండరన్న దిగులుతో భగీరథుడు ఎలాగైనా తానే గంగను భూమిపైకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి కఠిన తపస్సును మొదలు పెడతాడు. భగీరథ ప్రయత్నం. భగీరథుని కఠిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు భగీరథుడు తన పితృదేవతలకు తర్పణం ఇవ్వడానికి గంగా నది భూమిపై ప్రవహించేలా చేయమని కోరుతాడు. అప్పుడు
బ్రహ్మ గంగ భూమిపైకి వస్తే భరించగల సమర్థుడు శివుడు మాత్రమే. కాబట్టి నువ్వు శివుని ప్రసన్నం చేసుకోమని చెబుతారు. శివుని కోసం భగీరథుడు ఘోర తపస్సు. భగీరథుడు కాలి బొటన వేలుపైన నిలబడి పరమశివుని కోసం 1 సంవత్సరం పాటు ఘోర తపస్సు చేస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరుకున్నట్లే గంగను నా శిరస్సును నిలిపి నీ కోరిక తీరుస్తాను అంటాడు. గంగ భూమిపైకి రావడానికి సర్వం సిద్ధమైంది. ఆ సమయంలో గంగ మనసులో కొంచెం గర్వించింది. నా ప్రవాహ వేగాన్ని చూపించి పరమశివుని కూడా నా ప్రవాహంలో దూసుకు వెళ్తాను అని అనుకుంది. శివుని జటాజుటంలో బందీగా మారిన గంగ అపరిమిత వేగంతో తన శిరస్సున దూకిన గంగ మనస్సులోని ఆలోచన పసిగట్టిన శివుడు తన జటాజూటంతో గంగను బంధించి వేస్తాడు. ఆకాశం నుంచి భూమిపైకి వస్తున్న గంగ శివుని జటాజూటంలోనికి వాగిపోయింది. ఎంత వేగం పెంచినా అక్కడే సుళ్ళు తిరిగింది. 1 చుక్క నీరు కూడా భూమిపైకి రాలేదు. గంగావతారం జరిగిన పరిణామాలను హతాశుడైన భగీరథుడు గంగను విడిచి పెట్టమని శివుని కోరుతూ మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. ప్రసన్నుడైన శివుడు జడలో సడలించి బిందు సరోవరం దగ్గర గంగను విడిచిపెట్టాడు. ఫలించిన భగీరథ ప్రయత్నం. భూమికి దిగిన గంగ సహజంగానే పావని అయిన గంగ పరమశివుని స్పర్శతో మరింత పావని అయి దివి నుంచి భువికి దిగుతుంటే ఆ గంగావతారాన్ని చూడటానికి దేవతలు, గంధర్వులు, యక్ష కిన్నెరులు ఆనందంగా ఆ ప్రవాహం వెంట నడిచారు. పరమ పావని గంగా నదిని స్పర్శించి స్నానం చేసి అందరూ పునీతులయ్యారు. పరవళ్ళు తొక్కుతూ గంగా కొన్నిసార్లు వేగంగా, మరికొన్నిసార్లు మెల్లగా కొండల్లో, లోయల్లో వంపులు తిరుగుతూ వయ్యారంగా ప్రవహించసాగింది. జాహ్నవిగా గంగా మార్గ మధ్యంలో జగ్ను మహర్షి ఆశ్రమాన్ని గర్వాధిక్యంతో గంగ ముంచెత్తగా కోపించి జగ్ను మహర్షి గంగను మొత్తం అవసోపాన పట్టి తాగేస్తాడు. దేవతలు, ఋషులు జగ్ను మహర్షిని గంగను విడిచిపెట్టమని ప్రార్థించగా మహర్షికి గంగను విడిచి పెడతాడు. ఆనాటి నుంచి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. స్వర్గాన్ని చేరుకున్న సగరులు భగీరథుని అనుసరించి బయలుదేరిన గంగ చివరకు పాతాళానికి చేరుకుని సగరుల బూడిద రాశులను పావనం చేసి వారికి సద్గతులు కల్పిస్తుంది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ భగీరథ, నీ కోరిక తీరింది. 60,000 మంది సగరుల పాప విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నారు. వారి పేరుతో ఏర్పడిన సగరాలలో జలాలు ఉన్నంత వరకు వారు స్వర్గంలోనే ఉంటారు. ఈ గంగావతరణం కథ విన్నా, చదివినా పాపాలు నశిస్తాయి, ధనము, యశస్సు, సంతానం కలుగుతాయి. ఇది గంగావతారం యొక్క పరిపూర్ణమైన కథ. ఈ కథను మీకు అందరికీ వినిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.